హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ప్రీవియస్గా అయితే పారామెట్రిక్ కర్వ్స్లో వన్ మాడ్యూల్ వచ్చేసరికి ప్లెయిన్ కర్వ్స్ అనేది డిస్కస్ చేసాము. సో ఈరోజు వచ్చేసరికి పారామెట్రిక్ కర్వ్స్లో సెకండ్ మాడ్యూల్ డిస్కస్ చేద్దాం. సో మన కంటెంట్లో వచ్చేసరికి ఈ మాడ్యూల్ మన ఈ సెమ్లో అయితే మాడ్యూల్ 21. సో మాడ్యూల్ 21 వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ పారామెట్రైజేషన్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్. పారామెట్రైజేషన్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో పారామెట్రైజేషన్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్. సో మనం ప్రీవియస్గా అయితే ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి ప్లెయిన్ కర్వ్స్ అయితే డిస్కస్ చేసాము. సో ఎట్ ద సేమ్ టైం ఈ మాడ్యూల్లో అయితే మనం సేమ్ దాని యొక్క అప్లికేషనే ఉంటుంది. సో ఒక్కసారి ఈ పారామెట్రైజేషన్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్లో మనం వాట్ అసలు ఏం ఫైండ్ అవుట్ చేస్తామో అయితే నేర్చుకుందాం చూడండి. సో ఈ పారామెట్రైజేషన్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే టు ఫైండ్ parametric equations of an ellipse and hyperbola. ఎలిప్స్, హైపర్బోలా అండ్ సర్కిల్కి అయితే మనం ఈ మాడ్యూల్లో పారామెట్రిక్ ఈక్వేషన్ కనుక్కుంటాం. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి టు డిరైవ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సైక్లాయిడ్. టు డిరైవ్ ది parametric equation of a cycloid. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో మనం వచ్చేసరికి ఈ మాడ్యూల్లో అయితే మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ అయితే పారామెట్రిక్ ఈక్వేషన్ అనేది ఎలిప్స్కి, హైపర్బోలాకి, సర్కిల్కి ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ టు డిరైవ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సైక్లాయిడ్కి పారామెట్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో అనేసి మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ మాడ్యూల్ అయితే మనం బేసిక్గా డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ అయితే ఇవి. ఒక్కసారి మనమైతే మన కంటెంట్లోకి అయితే వెళ్దాం చూడండి. మనమైతే ప్రతి ఒక్క మాడ్యూల్ అయితే రిటర్న్ డాక్యుమెంట్ అయితే రాస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇన్ కేస్ ఈ మెటీరియల్ అయితే కావాలి అనుకుంటే చెప్పాను కదా, మీ ఐడి నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా డీటెయిల్స్ కూడా ఇచ్చాను. లేదు అంటే మీరు మెయిల్ అయినా చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు if you want any type of content, please mail or message me. I will share you the total P2 SEM 1 అండ్ P2 SEM 2 కంటెంట్. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే మన మాడ్యూల్లోకి వచ్చేద్దాం చూడండి ఒక్కసారి. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న మాడ్యూల్ వచ్చేసరికి ఏంటి, సో పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ప్లెయిన్ కర్వ్స్. వీటిలో మనం ఫైండ్ అవుట్ చేస్తుంది కదా టు ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ అన్ ఎలిప్స్, సర్కిల్ అండ్ హైపర్బోలా అండ్ అట్ ది సేమ్ టైమ్ టు డిరైవ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సైక్లాయిడ్. ఓకే, మనమైతే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, given parametric equation and parameter interval for the motion of a particle in the xy plane, identify the particle's path by finding a Cartesian equation for it అన్నాడు. అంటే మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అండ్ ఇంటర్వెల్ ఇచ్చేసి దాని నుంచి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఒక పారామెట్రిక్ ఈక్వేషన్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు చూడండి. సో మనకు వచ్చేసరికి ఏమేమి ఇచ్చాడో చూడండి. మనకు వచ్చేసరికి మన ఫంక్షన్లో వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు 4sin t అన్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం y ఈక్వల్ టు 5 cos t అన్నాడు. సో అండ్ ఇంటర్వెల్ ఇచ్చాడు. సో దీని నుంచి నేనేం చేస్తున్నానంటే చూడండి ఒక్కసారి. ఇప్పుడు sin t ఏమవుతుంది, దీని నుంచి sin t ఈక్వల్ టు x/4 రాయొచ్చుగా. అట్ ది సేమ్ టైం కాస్ టీ ఏమవుతుంది, y/5 అవుతుంది. సో మనకి తెలిసినటువంటి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏంటి, sin స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కదా. సో ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తున్నా. సో మనకి sin స్క్వేర్ టీ అంటే ఏంటి, sin టీ అంటే x/4. సో x/4 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ టీ అంటే y/5, దట్ ఈస్ y/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి ఏం రాయొచ్చు, x² ప్లస్ y², దట్ మీన్స్ x²/16 ప్లస్ y²/25 ఈక్వల్ టు 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చింది ఏంటి, x²/16 ప్లస్ y²/25 ఈక్వల్ టు 1 అన్నాం. సో ఇది వచ్చేసరికి ఏంటి, ఇదేం రిప్రజెంట్ చేస్తుంది మనకి, x² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 అంటే, సో ఇట్స్ రిప్రజెంట్ ది, ఇట్ గివ్స్ అన్ ఎలిప్స్. సో ఇది మనకి ఎలిప్స్ని ఇస్తుంది. అంతవరకు ఒక పార్ట్. సో ఎలిప్స్ వచ్చిన తర్వాత మన పారామెట్రిక్ కర్వ్ గీయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రీవియస్ మాడ్యూల్లో లాగా టీఈ ఎక్స్ వై నోట్ చేస్తాం. టీఈ అండ్ ఎక్స్ అండ్ వై.
సో నోట్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు మన ప్రాబ్లంలో, తను వచ్చేసరికి ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడంటే 0 <0 ఆర్ ఈక్వల్ టు t less than or equal to 2π అనేసి మన కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఈ t వాల్యూస్ అనేది 2π దాకా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ 0 తీసుకుంటే x వాల్యూ, సో మనకు వచ్చేసరికి కాన్సెప్ట్లో x ఏం ఇచ్చాడు, x ఈక్వల్ టు 4 sin t ఇచ్చాడు. 4 sin 0 0 అండ్ 5 cos t ఇచ్చాడు. 5 cos 0 1 కాబట్టి, అండ్ అలా సిమిలర్గా π/2 4 0 అండ్ π 0 -5 అండ్ 3π/2 వచ్చేసరికి -4 0 అండ్ 2π వచ్చేసరికి ఏమొస్తుంది 0 -5. సో ఇలా మనమైతే ఒక టేబుల్ అనేది నోట్ చేసుకొని, సో ఈ t వాల్యూస్ అండ్ x వాల్యూస్ అండ్ y వాల్యూస్ మనం ఒక ప్లెయిన్లో, అంటే అది ఎలా ఒకసారి చూడండి, మనమైతే గీద్దాం. సో ఒక ప్లేన్ అయితే మనం తీసుకుందాం. సో ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ఒక గ్రాఫ్ తీసుకుంటే ఇది ఎక్స్, ఇది వై. సపోజ్ మనం ఫస్ట్ 0 5 అంటే ఎక్కడ ఉంటుంది, సో 0 5 అనేది మనకి ఇక్కడ, సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అంటే మన ఎక్స్ యాక్సిస్ మీద. అండ్ నెక్స్ట్ 4 ఇది వచ్చేసరికి 4 0 పాయింట్. అండ్ నెక్స్ట్ 0 5 అంటే x0 y5 పాజిటివ్ ఇక్కడ ఉంటుంది. అండ్ -4 0 అండ్ 0 -5. సో మనకి గ్రాఫ్ అనేది గీస్తే ఇలా వచ్చింది మనకు రావాల్సినటువంటి ఎలిప్స్. సో ఇలా అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇచ్చిన దాని నుంచి, మనకి తెలిసినటువంటి నోన్ ఐడెంటిటీ నుంచి అది ఎలిప్స్, సర్కిల్, హైపర్బోలా అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ t/x/y వాల్యూస్ రాసేసి మన ప్రీవియస్ మోడల్స్ ఎలా అయితే గ్రాఫ్ గీసాం సేమ్ అదే విధంగా ఇక్కడైతే మనం గ్రాఫ్ అనేది గీస్తాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ కూడా అదే ఇచ్చిందాం. ఫస్ట్ గివెన్ దట్ మనకి ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. సో ఎక్స్ నుంచి వై నుంచి మనం సైన్ థీటా కాస్ టీ రాసుకున్నాం. సో మనకు తెలిసినటువంటి ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం sin square theta plus cos square theta ఈక్వల్ టు 1. sin t అంటే x/4, cos t అంటే y/5. సో x² 16 y² 25 ఈక్వల్ టు 1. సో ఇట్ గివ్స్ అన్ ఎలిప్స్. సో ఎలిప్స్ ఇస్తుంది కాబట్టి టీ, ఎక్స్, వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసి మనమైతే గ్రాఫ్ అయితే గీసాం. అండ్ నెక్స్ట్ చూడండి, గివెన్ పారామెట్రిక్ ఈక్వేషన్ అండ్ పారామీటర్ ఇంటర్వెల్ ఫర్ ది మోషన్ ఆఫ్ ఏ పారామీటర్ ఇంటర్వెల్ పార్టికల్ ఇన్ ద XY plane, ఐడెంటిఫై ది పార్టికల్స్ బై ఫైండింగ్ ఏ కార్టీజియన్ ఈక్వేషన్ ఫర్ ఇట్. సిమిలర్గా ఏమిచ్చాడు, ఎక్స్ టీ వై √1 + t², t less than or equal to 0 అనేది ఇచ్చాడు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఎక్స్ టీ వై ఇది ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నాను, వై ప్లేస్లో ఇక్కడ x ఈక్వల్ టు టీ ఉంది కాబట్టి టీ ప్లేస్లో ఎక్స్ తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు √1 + x². సో y² ఈక్వల్ టు y² - x² ఈక్వల్ టు 1. సో ఇలా మనకు వచ్చేసరికి ఇలా y² - x² ఉంటే ఫస్ట్ y టర్మ్ ఉంది కాబట్టి మనకేమి ఇది రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ గివ్స్ అన్ హైపర్బోలా. అండ్ సేమ్ హైపర్బోలా వచ్చింది కాబట్టి TEXY వాల్యూస్ తీసుకొని ఇలా మనమైతే గ్రాఫ్ అయితే నోట్ చేస్తాం. నెక్స్ట్ IP3 చూడండి, గివెన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ పారామీటర్ ఇంటర్వెల్ ఫర్ ది మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ద XY plane, ఐడెంటిఫై ది పార్టికల్స్ పాత్ బై ఫైండ్ ద కార్టీజియన్ ఈక్వేషన్. సేమ్ సిమిలర్ అన్ని ప్రాబ్లమ్స్ ఇంతే ఉంటాయి. x ఈక్వల్ టు -sec, y ఈక్వల్ టు tan t ఇంటర్వెల్ ఇచ్చాడు. సో మనమైతే ఫస్ట్ x ఈక్వల్ టు sec, y ఈక్వల్ టు tan t. సో sec tకి tan tకి ఉన్న రిలేషన్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అయితే sec² θ - tan² t ఈక్వల్ టు 1. సో x² - y² ఈక్వల్ టు 1. సో ఇట్ గివ్స్ అన్ హైపర్బోలా. సో మనకి దట్ మీన్స్ ఎలిప్స్కి హైపర్బోలాకి ఏంటంటే డిఫరెన్స్, ఎలిప్స్ అయితే ప్లస్ ఉంటుంది, హైపర్బోలా అయితే మైనస్ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా అయితే మనం గ్రాఫ్ గీసాం. సేమ్ ఈ కాన్సెప్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చెప్పాము కదా సైక్లాయిడ్ అని. సో ఆ సైక్లాయిడ్ అనేది ఎలా గీస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో గ్రాఫ్ ద పార్ట్ ఆఫ్ ది సైక్లాయిడ్ యూజింగ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈక్వల్ టు t - sin t అండ్ y ఈక్వల్ టు 1 - cos t అండ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. సో దీనికి మనం సైక్లాయిడ్ ఎలా గీస్తాము. సో మనకైతే మన కంటెంట్లో అయితే వాడు డైరెక్ట్గా గ్రాఫ్ అనేది ఇచ్చాడు. సో మనం అసలు ఈ గ్రాఫ్ గీయడానికి ప్రాసెస్ అయితే చెప్దాము చూడండి. సో ఈ సైక్లాయిడ్ని మనం ఎలా గీస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్స్ ఏంటి. సో మనకు వచ్చేసరికి బేసికల్గా మన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫంక్షన్స్ వచ్చేసరికి చూడండి, x ఈక్వల్ టు t - sin t ఇచ్చాడు అండ్ y ఈక్వల్ టు 1 - cos t ఇచ్చాడు. సో దీని నుంచి నేనేం చేస్తాను, మనకి ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు,
పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3π ఇచ్చాడు. సో ఒకసారి ఏమో ఎక్స్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే అంటే టీ ప్లస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు పై మైనస్ సైన్ పై అంటే ఏమొచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు పై వచ్చింది. సెకండ్ టైం ఎక్స్ ఈక్వల్ టు 2π మైనస్ సైన్ 2π చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 2π వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఎక్స్ ఈక్వల్ టు 3π మైనస్ సైన్ 3π అంటే ఎక్స్ ఈక్వల్ టు 3π వచ్చింది. ఎట్ ది సేమ్ టైం వై ఈక్వల్ టు వై ప్లస్లో కూడా వై ఈక్వల్ టు 1 మైనస్ కాస్ పై వై ఈక్వల్ టు 1 మైనస్ కాస్ పై అప్పుడేమొచ్చింది, వై ఈక్వల్ టు cos pi means that is in case that is 1 minus that 1 plus 1 2 cos pi minus 1 కాబట్టి and next y equal to 2 pi 1 minus 1 0 and another case y equal to 2 అనేది వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ అంటే మనకి సైక్లాయిడ్ గీసేటప్పుడు మనకి ఇచ్చినటువంటి ఎక్స్ వై ఫంక్షన్లో మనకి ఇచ్చినటువంటి ఇంటర్వెల్లో ఉన్నటువంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసి ఆ సబ్స్టిట్యూట్ చేసినటువంటి వాల్యూస్ని మనమైతే ఇక్కడ గ్రాఫ్ నోట్ చేస్తాం. అదే మన సైక్లాయిడ్. సో π/2 π 3π/2 2π and 2π/2 and 5π/2 and 3π 7π/2 and another one 4π అనేసి మనం గీస్తాం. సో మనకైతే ఫస్ట్ మనం చూసి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్స్ అనేది పై ఉంటే వై వాల్యూ అనేది 2 ఉంది. అంటే పై 2 అంటే ఇక్కడెక్కడో ఒక పాయింట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 2π తీసుకుంటే మనకేమొచ్చింది, 2π తీసుకుంటే 0 వచ్చింది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అట్ ది సేమ్ టైం 3π తీసుకుంటే మళ్ళీ 2 వచ్చింది. అంటే మనకి గ్రాఫ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, సైక్లాయిడ్ అనేది ఫస్ట్ ఇలా వచ్చి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇది మన సైక్లాయిడ్ అనేది గీయటం. సో డైరెక్ట్ గ్రాఫ్ గీయటం వల్ల కాదు కాబట్టి మనం ఫస్ట్ మనకిచ్చినటువంటి ఫంక్షన్ నుంచి మనమైతే ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో ఎక్స్ వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూషన్ వచ్చిన వాల్యూని బట్టి మనమైతే గ్రాఫ్ అనేది నోట్ చేస్తున్నాం. సో మనమైతే చెప్పాము కదా, ఈ మాడ్యూల్లో మనం చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ అయితే ఒకసారి చూడండి. సో మనమైతే ఈ మాడ్యూల్లో మనం చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ వచ్చేసరికి సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో parametric equation of circle, ellipse and hyperbola and derive the cycloid. సేమ్. సో మనం ఈ యొక్క పారామెట్రిక్ ఈక్వేషన్ సర్కిల్ హైపర్బోలా అంటే మనం ఒక ఇచ్చినటువంటి ఎక్స్ వై వాల్యూస్ కానీ ఏదైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఒకటి యూజ్ చేసుకొని అది సర్కిల్, ఎలిప్స్, హైపర్బోలా అని చెప్తాం. సో మనకు వచ్చేసరికి ఎలిప్స్ అంటేనేమో x² / a² + y² / b² = 1 ఉంటుంది. సో ఇన్ కేస్ హైపర్బోలా అయితే మైనస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సర్కిల్ ఈక్వేషన్ అంటే తెలుసు కదా మనకి x² + y² = 1 ఉంటుంది. సో ఆ 3 అది. నెక్స్ట్ సైక్లాయిడ్ అయితే చెప్పాము కదా, సైక్లాయిడ్ రావాలంటే మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో మనకి ఇంటర్వెల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆ ఇంటర్వెల్ వాల్యూస్ని బట్టి ఎక్స్ వై వాల్యూస్ని బట్టి మనం సైక్లాయిడ్ అనేది గీస్తాం. సో ఈ మాడ్యూల్ అయితే మనం బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనకి నేనైతే ఈ మాడ్యూల్లో సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే పెడతాను. సో మనమైతే P1, P2, P3, P4 ఆ ప్రాబ్లమ్స్ చెప్పి అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే ఇమీడియట్గా మీకైతే రిప్లై ఇస్తాను. సో మీకైతే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.